నమస్తే వెల్కమ్ టు స్పెషల్. అదేం అమావాస్య అర్ధరాత్రి కాదు, కాళ్ళ కంకాళ రాత్రి కాదు. ప్రకృతి విలయాలు, వరద బీభత్సాలు అక్కడ ఏమీ లేవు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న వేళ ఆకస్మికంగా మహాప్రళయం చోటు చేసుకుంది. ఊహకందని బీభత్స భయంకర ఘోరాతి ఘోర దుర్ఘటన జరిగింది. రెక్కలు తెగిన పక్షి నేల కొరిగిన మాదిరి బారెడు రెక్కలున్న లోహ విహంగం ఎగిరిన వెంటనే నేలవాలిపోయింది. జూన్ 12 గురువారం మధ్యాహ్నం 1 గంటన్నరకు అహ్మదాబాద్ నుంచి లండన్ కు ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన సెకండ్లు దాటలేదు. న్యూటన్ బంతి సూత్రం మాదిరి రివ్వున నేల మీదకొచ్చి బీభత్సకాండ సృష్టించింది. జనావాస ప్రాంత ఘడాస క్యాంప్ మెడికల్ కళాశాల భవనంపై పడింది. ఈ విమాన ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిగా నిలిచాడు. మిగతా అందరి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రమాదం అంటేనే ఆకస్మిక పరిణామం, దురదృష్టకర దుర్ఘటన. ఈ ఆకస్మిక దురదృష్టకర పరిణామం గుజరాత్ అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం రూపంలో కని విని ఎరుగని రీతిలో జరిగింది. ఉరుములు మెరుపులు లేకుండా ప్రళయం వచ్చినట్లు సజావుగా పైకెగిరిన విమానం సెకండ్ల వ్యవధి దాటకుండా జనావాసాలపై నేల కూలిపోయింది. 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది విమానయాన ఉద్యోగుల ప్రాణాలు తీసేసింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం ఉన్నారు. అయితే ఒకే ఒక్క వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్ సజీవుడిగా మిగిలి మృత్యుంజయుడు అనిపించుకున్నాడు. ఏ సెకనుకు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? విధిని ఎవరు తప్పించగలరు? మృత్యువు ఎవరి నిండు ప్రాణాన్ని ఎప్పుడు తీసేస్తుందో ఎవరు చెప్పగలరు? గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. గురువారం మిట్ట మధ్యాహ్నం 1 గంటన్నరకు లండన్కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన 59వ సెకనుకు కుప్పకూలిపోయింది. ఎయిర్పోర్ట్ రన్వే 23 నుంచి విమానం గాల్లోకి ఎగిరింది. పైకెగిరిన విమానం 650 అడుగుల ఎత్తుకు వెళ్లాక క్రమంగా డౌన్ఫాల్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ పరిస్థితి గమనించిన పైలట్ ఏటీసీకి మేడే కాల్ ఇచ్చాడు. అక్కడ సిబ్బంది అలర్ట్ అయి మార్గదర్శకం చేస్తుండగానే సిగ్నల్స్ తెగిపోయాయి. నిమిషం కాకుండానే మేఘని నగర్ వద్ద మెడికల్ కాంప్లెక్స్ పై విమానం పడిపోయింది. ఒకే ఒక్క వ్యక్తి తప్ప అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. మెడికల్ హాస్టల్ భవనంపై విమానం పడ్డంతో అక్కడ ఎంతమంది మృతి చెందారో తెలియాల్సింది. ఈ విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులుండగా ఇందులో భారతీయులు 169 మంది, బ్రిటిషర్లు 53, పోర్చుగీసు దేశస్థులు 7, కెనడియన్లు 1 ఉన్నారని ఎయిర్పోర్ట్ అథారిటీ తెలియజేసింది. పైలట్, కో పైలట్తో పాటు ఇతర విమాన సిబ్బంది 12 మంది, సీనియర్ సిబ్బంది 2, క్రూ సభ్యులు 8 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్ ఒక్కరే బతికి బట్టకట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే 6 ఎన్డీఆర్ఎఫ్, 2 బీఎస్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు ఉపక్రమించాయి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదానికి దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషాదకర ఘటన తన మనసు కలిచివేస్తోందని, మాటలకందని విషాదమని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హృదయ విదారక ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి చెందారు. మృతులకు ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మృతులకు సంతాపం తెలిపి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రమాదం తెలిసిన వెంటనే బోయింగ్ 787 సిరీస్ విమానాలను పరిశీలనకు డీజీసీఏకు ఉత్తర్వులు ఇచ్చామని అన్నారు. దేశంలో మొత్తం 34 బోయింగ్ విమానాలుండగా ఇప్పటికే 8 విమానాలను చెక్ చేసినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దిగ్భ్రాంతి చెందారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని
పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితుల కుటుంబీకులకు సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ నిర్విరామంగా పనిచేస్తున్నామని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నామని ఎక్స్ వేదికగా అదానీ పేర్కొన్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయ నిర్వహణను అదానీ గ్రూప్ చూస్తోంది. ఉరుములు మెరుపులు లేకుండా ప్రళయం వచ్చినట్లు రెప్పపాటు కాలంలో అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘోరం జరిగిపోయింది. టేకాఫ్ అయిన వెంటనే సెకను వ్యవధిలో జనావాసాల్లో విమానం కూలిపోవడంతో అసలేం జరిగింది? సాంకేతిక లోపమా? లోహ విహంగ ప్రమాదానికి విహంగాలు కారణమా? ఇలా అన్ని కోణాల్లోనూ విమానయాన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఏరోస్పేస్ సేఫ్టీ కన్సల్టెంట్ ప్రముఖులు, పూర్వపు పైలట్లు, విమానయాన సాంకేతిక నిపుణులు తమ మేధో సంపత్తిని, అనుభవాన్ని రంగరించి ఈ ప్రమాదం ఇలా జరిగి ఉండొచ్చేమో అని తెలియజేస్తున్నారు. టేకాఫ్ అయిన విమానం ల్యాండింగ్ గేర్ కిందకు ఎందుకు ఉందో అర్థం కావడం లేదని అంటున్నారు. విమానం గాల్లోకి లేచిన వెంటనే ల్యాండింగ్ గేర్ లోపలికి వెళ్ళిపోతుందని, మరి ఈ అసహజ స్థితికి కారణం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. కూలిన విమానం ల్యాండింగ్ గేర్ కిందకు ఉందంటే ఇంజన్ విఫలమైనట్లు గుర్తించాలని అన్నారు. విమానం శక్తిని కోల్పోయినట్లు అనిపించడం ఇంజన్ లోపం కారణం కావచ్చని, అయితే ఒకేసారి 2 ఇంజన్లు విఫలమయ్యే అవకాశం ఉండదని అంటున్నారు. అంత తక్కువ సమయంలో పక్షి ఢీకొనడం వల్ల ఇంజన్ విఫలమయ్యే ఛాన్స్ సైతం ఉండదని అంటున్నారు. కూలిపోయే ముందు విమానాన్ని చూస్తే రన్వే వైపు వెళుతున్నట్లుగా ఉందని, అసలు విమానం ప్రయాణానికి పూర్తిగా సిద్ధంగా ఉందా లేదా తెలియాల్సి ఉందని అంటున్నారు. పైలట్ ఏటీసీకి మేడే కాల్ ఇచ్చారంటే విమానంలో వ్యవస్థ విఫలమైనట్లు అర్థమని తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనతో బోయింగ్ సంస్థ విమానాల పనితీరుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. విమానాల్లో సాంకేతిక లోపాల నుంచి తలుపులు ఊడిపోవడం వంటి నిర్మాణ లోపాల వరకు వరుస ఘటనలు విమానాల భద్రతా ప్రమాణాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బోయింగ్ ఉద్యోగులే విమాన భద్రతా ప్రమాణాలపై ఆ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు బయటపెట్టారు. ఈ ఘటనలతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA బోయింగ్ విమానాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో భద్రతా ప్రమాణాల్లో లోపాలు అంగీకరిస్తూ బోయింగ్ CEO డేవ్ కాల్ఫోన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థలో 737 విమానాల విభాగ చీఫ్ ఎడ్ క్లార్క్ సైతం వైదొలిగారు. CEOలు మారినా భద్రతా చర్యలపై శ్రద్ధ వహించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మన దేశ ఎయిర్లైన్స్ సంస్థలు సుమారు 185 బోయింగ్ విమానాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. బోయింగ్ 737 మ్యాక్స్, 777-200 LR, 777-300 ER, 787-8 డ్రీమ్లైనర్, 787-9 డ్రీమ్లైనర్ విమానాలను వాడుతున్నాయి. విదేశాలకు సర్వీసులు నిర్వహించే ఎయిర్ ఇండియా వద్ద మొత్తం 198 విమానాలుంటే అందులో 40 బోయింగ్వే. దేశీయ సర్వీసులు నిర్వహించే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వద్ద ఉన్నటువంటి మొత్తం 104 విమానాలు బోయింగ్వే. ఇండిగో సంస్థ 437 విమానాలతో సర్వీసులు నిర్వహిస్తుండగా అందులో 8, స్పైస్ జెట్ వద్ద ఉన్నటువంటి 62 విమానాల్లో 33 విమానాలు బోయింగ్ కంపెనీవే. ఇందులో లీజుకు తీసుకున్నవి సైతం ఉన్నాయి. ఇదే కాక పెద్ద సంఖ్యలో బోయింగ్ విమానాల కోసం ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా సుమారు 290 విమానాలకు ఆర్డర్ పెట్టింది. స్పైస్ జెట్ గతంలోనే 205 విమానాలకు ఆర్డర్ పెట్టగా గత ఏడాది డిసెంబర్ నాటికి 13 విమానాలు డెలివరీ అయ్యాయి. తర్వాత స్పైస్ జెట్ ఆర్థిక ఇబ్బందులతో నిలిచిపోయింది. విమానాల కొనుగోళ్లు పునరుద్ధరించుకోవాలని తాజాగా ఆ సంస్థ నిర్ణయించింది. ఇక కొత్తగా వచ్చిన ఆకాష్ ఎయిర్ సంస్థ సైతం 150 బోయింగ్ విమానాల కోసం ఆర్డర్ చేసింది. 2024 జనవరిలో అమెరికా అలస్కాలో ప్రయోగిస్తున్న బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం గాల్లో ఉండగా దాని డోర్ ఊడిపోయింది. అదే ఏడాది డిసెంబర్లో దక్షిణ కొరియాలో బోయింగ్ 737-800 విమానం కూలిపోయి 179 మంది చనిపోయారు. తాజాగా అహ్మదాబాద్లో బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం కూలిపోయింది.
సునీత విలియమ్స్ చిక్కుకుపోవడానికి భారత సంతతి నాసా వ్యోమగామ సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బచ్ విల్మోర్లు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడానికి బోయింగ్ వ్యవస్థ వైఫల్యమే కారణమనే విమర్శలున్నాయి. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో థ్రస్టర్లు సరిగ్గా పనిచేయకపోవడం, హీలియం లీకేజీ సమస్యలు తలెత్తినట్లు వెల్లడైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఎన్నో కలలు, ఆశలు, ఆశయాలతో ఇలా విమానం ఎక్కారో లేదో సెకండ్ల వ్యవధిలో ఘోరం జరిగిపోయింది. ఏ ఆశ, ఆశయం నెరవేరకుండానే శతమానం భవతి ఆశీర్వాదానికి గండి కన్నీళ్లు తెప్పిస్తున్న ఆ విషాద గాథలు ఇవే. అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరి ప్రమాదం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న ప్రయాణికుల ప్రయాణం వెనుక ఎన్నో బాధ్యతలున్నాయి, కలలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి. ఇవేమీ తీరకుండా విధి వికటాట్టహాసం చేసి ఈ అమాయకుల ప్రాణాలు తీసేసింది. ఐదు నెలల క్రితం పెళ్లైన వధువు ఇప్పుడు భర్త దగ్గరకు బయలుదేరి ఈ ప్రమాదం బారిన పడింది. రాజస్థాన్ బలోత్రా జిల్లాకు చెందిన ఖుష్బూ కన్వర్కు లండన్లో పనిచేస్తున్న వైద్యుడు విపుల్ సింగ్ రాజ్ పురోహిత్కు ఈ ఏడాది జనవరి 18న వివాహం జరిగింది. అయితే వివిధ కారణాల వల్ల లండన్లో కాపురం పెట్టడానికి ఇప్పటివరకు వీలు కాలేదు. అప్పటి నుంచి అత్తమామల ఇంట ఉన్నటువంటి ఖుష్బూకు ఇప్పుడు వీసా సంబంధిత పత్రాల వ్యవహారం పూర్తయింది. తొలిసారిగా తన భర్తను కలవడానికి లండన్కు బయలుదేరింది. ఆమె తండ్రి మదన్ సింగ్ ఇతర కుటుంబ సభ్యులతో సరదాగా కబుర్లు చెప్తూ స్వగ్రామం నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరింది. అందరూ ఆనంద బాష్పాలతో వీడ్కోలు పలకగా సెకండ్ల వ్యవధిలోనే అవి విషాద బాష్పాలుగా మారిపోయాయి. భర్తను కలవకుండానే ఆమె అనంత లోకాలకు వెళ్లిపోయింది. లండన్లో భర్త దగ్గరకు బయలుదేరిన మరో నూతన వధువు థక్కర్ కాళ్ల పారాని ఆరకుండా కానరాని లోకాలకు వెళ్లిపోయింది. దినదిన ప్రాణగండం ఉద్యోగం ఏదంటే విమానాల్లో ఉద్యోగాలే అని ఎవరైనా వ్యాఖ్యానిస్తారు. విమాన శక్తిని నమ్ముకున్న దేశభక్తి కుటుంబంలోని వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సాక్షాత్ విమానానికి పైలట్గా వ్యవహరించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఇటీవల తండ్రి వద్దకొచ్చాడు. ఒంటరిగా ఉండే తండ్రిని చూసి కలత చెందాడు. నాన్న, త్వరలో ఉద్యోగానికి రాజీనామా చేసి మీ సేవలో తరిస్తానని చెప్పాడు. ఈ మాటను సన్నిహితులందరికీ చెప్పి అంతవరకు తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అయితే అది జీవితాంతం తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోండి అనే విధంగా అవుతుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. పైలట్ సుమిత్ సబర్వాల్ తండ్రి గతంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో పదవి నిర్వహించి రిటైర్ అయ్యారు. ఆయన ఇద్దరి మేనల్లుళ్ళు సైతం పైలట్లుగా సేవలందిస్తున్నారు. ముంబై పోవై ప్రాంతంలో సుమిత్ తండ్రి ఒంటరిగా ఉంటున్నాడు. రాజస్థాన్ బన్సవారాలో పేరొందిన వైద్యురాలు డాక్టర్ కోనీ వ్యాస్ తన భర్త ప్రదీప్ జోషి తమ 3 పిల్లలతో కలిసి లండన్లో స్థిరపడాలని ఎంతో కాలంగా అనుకుంటున్నారు. ఇందుకు కావలసిన ఏర్పాట్లు పూర్తవడం 2 రోజుల క్రితమే వ్యాస్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. లండన్ వెళ్లేందుకు కుటుంబం అంతా కలిసి అహ్మదాబాద్లో గురువారం విమానం ఎక్కారు. ఆ వెంటనే వారంతా ఓ సెల్ఫీ తీసుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కాసేపటికే కూలిపోయింది విమానం. రాజస్థాన్కు చెందిన ఈ 5 సభ్యుల కుటుంబం కానరాని లోకాలకు వెళ్లిపోయింది. కొత్త కొలువులో చేరి ఆశయాన్ని తీర్చుకున్న యువతి ప్రాణాల్ని కోల్పోయింది. నవీ ముంబైకి చెందిన మైథిలి పాటిల్ ప్రమాదం జరిగిన ఎయిర్ ఇండియా విమానంలో క్రూ మెంబర్గా ఉన్నారు. తన ఉద్యోగంపై ఆనందపడేలోపే ఆమె మరణించారు. కుమారుడి దగ్గరకు బయలుదేరిన తల్లిదండ్రులు అక్కడకు వెళ్లకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా సంగోలాకు చెందిన మహాదేవ్ తుకారాం పవార్, ఆశా మహదేవ్ గుజరాత్లో నివసిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులైన వీరు తమ కుమారుణ్ణి చూసేందుకు లండన్కు బయలుదేరారు. ఈ విమాన ప్రమాదంలో 2 మరణించారు. భార్య పుట్టినరోజు లండన్లో నిర్వహించాలనే కోరికను విమాన ప్రమాదం చిదిమేసింది.
యూపీ ఆగ్రాకు చెందినటువంటి వ్యక్తి తన భార్య 50వ పుట్టినరోజును లండన్లో చేసుకోవాలని లండన్ టూర్కు భార్యతో కలిసి బయలుదేరాడు. ఈ ప్రమాదంలో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కేరళకు చెందిన రంజిత ప్రభుత్వ నర్సుగా పనిచేస్తున్నారు. అయితే సొంతింటి కల నెరవేరాలంటే ఇక్కడ కొన్నాళ్లు సెలవు పెట్టి లండన్లో మంచి జీతంతో ఉద్యోగం చేయాలని అనుకున్నారు. ఈ కార్యక్రమం అంతా సజావుగానే సాగినా సొంతింటి కల తీరకుండానే ఈ విమాన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. హర్యానా కురుక్షేత్రకు చెందిన మహిళ కుమార్తెను కలుద్దామని లండన్కు బయలుదేరారు. విమానం ఎక్కాక గ్రూప్ వీడియో కాల్ చేశారు. దురదృష్టం కొద్దీ ఎవరూ రెస్పాండ్ కాలేదు. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం, ఆమె ప్రాణాలు పోవడం జరిగింది. తమ సోదరి చివరి కాల్ను లిఫ్ట్ చేయలేకపోయానని మృతురాలు అంజు శర్మ సోదరి వాపోయారు. భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు ముంబైలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూడ్డానికి కుటుంబంతో కలిసి వచ్చాడు. అయితే తిరుగు ప్రయాణంలో తన భార్య, 2 పిల్లలతో సహా అతడు మృత్యువడికి చేరుకున్నాడు. తన తల్లిని చివరిసారిగా చూసి అనంత లోకాలకు వెళ్ళిపోయాడు జావేద్ అలీ. ఈ విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక వ్యక్తి బతికి బయటపడ్డాడు. ఈ ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డాననే విషయాన్ని ఆ మృత్యుంజయుడు వివరించారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం టేకాఫ్ అవగానే విమానంలో గ్రీన్ వైట్ లైట్లు ఆరిపోయాయని మృత్యుంజయుడైన రమేష్ తెలిపాడు. టేకాఫ్ కోసం వేగం పెంచారని భావించానే తప్ప ఇంత ప్రమాదం జరుగుతుందని అనుకోలేదని అన్నాడు. మెడికల్ హాస్టల్ భవనంలోకి విమానం దూసుకెళ్లిందని, అయితే తాను కిందకు దూకలేదని విశ్వాస్ కుమార్ రమేష్ తెలిపాడు. విమానంలో తన సీటు 11A అని, ఎడమవైపు ఎమర్జెన్సీ ద్వారానికి దగ్గరగా తన సీటు ఉందని తెలిపాడు. తాను కూర్చున్న భాగం హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లోకి పడ్డం, అత్యవసర ద్వారం తెచ్చుకోవడంతో తాను బయటకు వచ్చానని తెలిపాడు. ఇతర ప్రయాణికులకు హాస్టల్ భవనం గోడ అడ్డు కావడంతో బయటకు రాలేకపోయారని, తన కళ్ల ముందే ఇదంతా జరిగిందని, ఎలా బ్రతికానో తనకే తెలియదని అన్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. ప్రధాని మోదీ ఈ మృత్యుంజయుడిని పరామర్శించి ప్రమాద ఘటన వివరాల్ని తెలుసుకున్నారు. విమాన ప్రయాణికుల మరణ మృదంగ గాథలు ఇలా ఉండగా, మెడికల్ కాంప్లెక్స్ మీద విమానం పడ్డంతో అక్కడ ఎందరూ జీవితులుగా ఉన్నారో నిర్జీవులయ్యారో తెలియడం లేదు. తన తల్లి, తన పసిబిడ్డ విమానం పడిన భవనం కింద ఉన్నారని, వారు జీవితులుగా ఉన్నారో లేదో తెలియడం లేదని ఆ మెడికల్ కాంప్లెక్స్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఆవేదన చెందాడు. విమాన ప్రమాదాలు గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. సప్త సముద్రాలు, ఎన్నో భూభాగాలు, గిరులు, విరులు, తరలు దాటుకుంటూ విమానాలు గమ్యస్థానానికి చేరుకుంటాయి. వివిధ కారణాల వల్ల సముద్రాల్లో విమానాలు కూలిన సంఘటనలు తెలుసు. అటవీ ప్రాంతాల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో కూలిన ఘటనలు మనం చూసాం. అయితే టేకాఫ్ అయిన సెకండ్ లోపు ఎయిర్పోర్ట్ సమీపంలోనే జనావాసాలపై విమానం కూలిపోవడం, సిబ్బందితో సహా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం కని విని ఎరగమని లోకంలోని జనాలందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా మిగిలిన రమేష్ తనది పునర్జన్మే అని అంటున్నాడు.